ఒక చర్చ ఉంది. అంటే ఎక్కువ శాతం జ్ఞాపకాలు లేదా చరిత్ర లేదా ఎలా పెట్టాం, ఎందుకు పెట్టాం, కారణాలు, ట్రావెలింగ్ ఇవి మాట్లాడారు. కానీ భవిష్యత్తుని కొంత అడ్రస్ చేయలేదు అన్న చర్చ ఉంది. అంటే ఏంటి, జాతీయ పార్టీ అవ్వాలనా, లేకపోతే రాష్ట్ర రాజకీయాల టార్గెటా, లేదా సీఎం అవ్వాలనా, లేదా ఈ అలయన్స్ ఇంకొక 20 ఏళ్ళు ఉంటుందా, ఈ విషయాల్ని కార్యకర్తలకి దిశానిర్దేశం, భవిష్యత్తు ప్రణాళిక అడ్రస్ చేయలేదని అంటున్నారు కదా. ఎక్కువ జ్ఞాపకాలతో నడిచింది. సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి అనేది మేము అనుకుంటే వచ్చేది కాదు, ప్రజలిస్తే. ఇప్పుడు ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, రోడ్లమ్మట పడి వెచ్చవెత్తుకుంటున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, బతిమాలకుంటున్నాడు, పామాలకుంటున్నాడు, కోర్టులు పరిగెత్తుతున్నాడు. వస్తుందా? రాదు. నాకు 40% ఓట్లు ఉన్నాయంటున్నాడు. ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ కావాల్సింది ప్రజల ఆశీర్వాదం, ప్రజల మెప్పు. ప్రజల మెప్పు ఉంటే ఎవరైనా నాయకుడు అవుతారు. మీకంటూ ఒక మీ పార్టీకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికని కార్యకర్తలకు అడ్రస్ చేయలేదు, జ్ఞాపకాలు, చరిత్రనే భవిష్యత్తు అడ్రస్ చేయలేదు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ యొక్క వివేక శూన్యత అని నేను అంటాను. ఎందుకంటే స్పష్టత ఇచ్చాడు. నాతో పాటు అడుగులేసేవాళ్ళు ఏ రకమైన భావజాలంతో ఉండాలని దానికి స్పష్టత ఇచ్చారు. నేను భవిష్యత్తులో ఎటువంటి నాయకులు తయారు చేయబోతున్నాను అనే దాని మీద స్పష్టత ఇచ్చాడు. అది ఆ యొక్క దిశానిర్దేశం కాదా? నాతో పాటు ఎవరు రావాలి, ఎవరు అడుగులు వేయాలి అనే దాని మీద స్పష్టత ఇచ్చాడు. లేదు ఇట్లానే ఉంటారా, మీరు ఇక్కడే ఉండండి అంటున్నాడు. నేను నాతో పాటు పయనించే వాళ్ళని తీసుకొని వెళుతాను సమాజ మార్పు కోసం అంటున్నాడు. అది దిశానిర్దేశం కాదా? భవిష్యత్ దర్శనం కాదా అది? ఇకపోతే జాతీయ పార్టీ, ఎస్, ఈ అంశం మా పార్టీలో ఎప్పుడు చర్చలో ఉంటుంది. మేము జాతీయ పార్టీకి ఎదగాలనుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగానే వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు మేము జాతీయ పార్టీకి ఎదగాలనే ఆలోచన 2019లో అనుకున్నాము అడుగు పడుతుందని. కానీ మాకు కొన్ని కారణాల వల్ల రాష్ట్ర ప్రజల ఆలోచన వేరుగా ఉండటం వల్ల పడలేదు. 24లో ఆంధ్రప్రదేశ్లో మేము బలంగా అడుగు వేశాము. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కుదిరితే కేరళ కూడా. మేము మా పార్టీ, రాజకీయ పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించి వ్యక్తులను భవిష్యత్తులో నిలిపి, ఎందుకంటే జాతీయ పార్టీగా గుర్తింపు రావడానికి క్రైటీరియా ఉంటుంది. అధికారమే అంతిమ లక్ష్యం కాదు, మీరు అది గమనించాలి. జాతీయ పార్టీ అంటే అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం ఉండాలి, ఇది కాదు అక్కడ సమస్య. గుర్తింపుకి కొన్ని భిన్న కోణాలు ఉన్నాయి, భిన్న పార్శ్వాలు ఉన్నాయి. మేము ఆ కోణంలో మేము జాతీయ పార్టీకి ఎదుగుతాము, ఎదగబోతున్నాము కూడాను. భవిష్యత్తు 29 ఎలక్షన్ దగ్గర నుంచి మేము ఎదగబోతాం. మాకంటూ ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. అందుకనే 25 సంవత్సరాల ప్రస్థానం అనే ఒక గీటురాయి పెట్టుకున్నాం. ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో కేవలం 11 అంటే సగానికన్నా తక్కువ సమయంలోనే మేము ఒక బలమైన అడుగు ముందుకు వేశాం. అయితే 2019లో జరిగిన ఒక దాన్ని ఏమంటామంటే విడిపోవటం వల్ల, మిత్రులు విడిపోవటం వల్ల కలిగిన దుష్పరిణామం చూసాం. అలాగే 40 సంవత్సరాల పాటు ఉన్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని ఎటువంటి కారణాలు లేకుండా అహంభావం, అహం బ్రహ్మస్సు అనే దీంతో ఎటువంటి చట్టపరమైన కారణాలు, గ్రౌండ్స్ లేకుండా రాత్రే ముద్దాయిగా చూపించి అరెస్ట్ చేస్తే రాజ్యాంగానికి విలువ ఏముంది, చట్టాలకు గౌరవం ఏముంది? ఎవరినైనా సరే రేపు మరలా ఇదే ప్రభుత్వం వస్తే ఎవరి పరిస్థితైనా ఏంటి? 40 సంవత్సరాల పాటు నిలబడి కలబడి రాజకీయ ఎవరికి మీద తనకంటూ గుర్తింపు ప్రపంచ స్థాయిలో తెచ్చుకున్న వ్యక్తి తెలుగు రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది